Welcome back, all viewers. Today we are going to start the third session of our Easy English course. In the second session, I have given you some small homework on sentence formation. మనం గత ఎపిసోడ్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలో చెప్పుకున్నాము. ఇప్పుడు మీ హోంవర్క్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఈదుతాను అన్నప్పుడు ఐ వర్బ్ ఏంటి? స్విమ్. నేను నదిలో ఈదుతాను, ఐ స్విమ్ ఇన్ ద రివర్. నెక్స్ట్, నేను ప్రతి ఆదివారము నదిలో ఈదుతాను అన్నప్పుడు ఐ స్విమ్ ఇన్ ద రివర్. ఎప్పుడు? ఎవ్రీ సండే. నేను ప్రతి ఆదివారం ఉదయము గోదావరి నదిలో ఈదుతాను అన్నప్పుడు ఐ స్విమ్ ఇన్ ద గోదావరి రివర్. నదుల పేర్ల ముందు దా రావాలనేది రూల్ అనమాట. దాని తర్వాత చెప్పుకుందాం. ఐ స్విమ్ ఇన్ ద గోదావరి రివర్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ప్రతి ఉదయం కదా, ఇన్ ద మార్నింగ్. ఎప్పుడు అది? ప్రతి ఆదివారం, ఎవ్రీ సండే. సో ఈ విధంగా. సో ఇక్కడ ఏమైనా కానీ ఐ స్విమ్, ఐ స్విమ్, ఐ స్విమ్, ఐ స్విమ్. సో లెంత్ ఆఫ్ సెంటెన్స్ మీకు సంబంధం లేదు. సెంటెన్స్లో 2 పదాలున్నా 20 పదాలున్నా మనం రాయాల్సింది మొదట సబ్జెక్ట్ రాయాలి, వెంటనే వర్బ్ రాయాలి. ఇది అత్యంత ముఖ్యమైన రూల్ అనమాట. ఆ తర్వాత ఏమొస్తుంది మనకి అంటే ఆబ్జెక్ట్ వస్తుంది ఉంటే కనుక. సో ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్లో అతి ముఖ్యమైన రూల్ ఏంటి? సబ్జెక్ట్ రాయాలి, వెంటనే వర్బ్ రాయాలి. ఇది మీరు ఒకవేళ రాసి ఉంటే చూసి చెక్ చేసుకుని ఒకసారి కరెక్షన్ చేసుకోండి. మనము ఇందులో ఫర్దర్ మూవ్ వెళ్దాం. ఎందుకంటే మనకు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మీద కమాండ్ వస్తే సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ గురించి, వర్బ్ గురించి, ఆబ్జెక్ట్ గురించి ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం మనం. ఈరోజు ఎపిసోడ్లో మనము ఇంగ్లీష్ సెంటెన్స్లో ముఖ్యమైన భాగాలు అయిన సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ గురించి మరింత డీప్గా చెప్పుకుందాం. ఎప్పుడైతే సెంటెన్స్లో ఆ ముఖ్యమైన భాగాల మనకు అవగాహన ఉంటుందో సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీ అవుతుంది. సెంటెన్స్ ఫార్మేషన్ మనం తప్పు లేకుండా చేయగలం. కనుక ఈరోజు మనము సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గురించి కొంచెం డీప్గా చెప్పుకుందాం. రైట్? ఇప్పుడు దీనికి ఉదాహరణగా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఐ డ్రింక్ మిల్క్. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం విడగొట్టుకుంటే కనుక చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, ఎందుకంటే పనిచేసేవాడు, కర్త అనుకున్నాం మనం. డ్రింక్ ఏంటి? వర్బ్, క్రియ. అండ్ మిల్క్ ఏంటి? ఆబ్జెక్ట్, పనిని స్వీకరించేది. ఇప్పుడు మనం ఇందులో బాగా అబ్జర్వ్ చేస్తే, ఇంకా డీప్ అబ్జర్వ్ చేస్తే, ఈ ఐ అనేది ఒక ప్రొనౌన్, సర్వనామము. ఐ అనేది ఒక సర్వనామము. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం చెప్పుకుంటాం మనము. ఐ ప్రొనౌన్. అదే మిల్క్ అనేది ఏంటి? ఒక నౌన్, ఒక నామవాచకం, ఒక పేరు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. రాము మీట్స్ హిమ్ అందాం. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ రాము, మీట్స్ వర్బ్, హిమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, మళ్ళీ సబ్జెక్ట్ చేస్తే రాము అనేది నౌన్, నామవాచకం, ఒక పేరు, ఒక వ్యక్తి పేరు, మీట్స్ వర్బ్. హిమ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇదేంటి మళ్ళీ? ప్రొనౌన్, ఒక సర్వనామం. ఒక విషయం మనం అబ్జర్వ్ చేస్తే కనుక సబ్జెక్ట్ ప్రొనౌన్గా ఉంటుంది లేదా నౌన్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ నౌన్గా ఉంటుంది లేదా ప్రొనౌన్గా ఉంటుంది. అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏమై ఉంటాయి? ఈ రెండు కూడా నౌన్ కావచ్చు లేదా ప్రొనౌన్ కావచ్చు. అంటే నామవాచకం కావచ్చు, సర్వనామం కావచ్చు. వర్బ్ మాత్రం ఎప్పుడు క్రియగానే ఉంటుంది. వర్బ్ ఎప్పుడు క్రియగానే ఉంటుంది. మనం వర్బ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇవాళ మనము సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండే నౌన్, ప్రొనౌన్ గురించి మొదట మాట్లాడుకుని తర్వాత మనము వర్బ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ సెషన్లో మీకు నౌన్, ప్రొనౌన్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత ముందుకెళ్ళి వర్బ్ గురించి సమాచారం చెప్పుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు 8 భాషా భాగాలు ఉంటాయి. వాటి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. భాషా భాగాలు అంటే ఇంగ్లీష్లోని కొన్ని మిలియన్ పదాలు కూడా ఈ 8 భాగాల్లో ఏదో ఒక భాగంలో రావాల్సిందే. అది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, వర్బ్, అడ్వర్బ్, కాంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్. ఇందులో నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్ ఒక గ్రూపు, వర్బ్, అడ్వర్బ్ ఒక గ్రూపు, కాంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్ గ్రూప్. అయితే మనకి ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, ఇవన్నీ కూడా చెప్పుకోము. కేవలము ఈరోజు మనం టాపిక్లో చెప్పుకునేది నౌన్, ప్రొనౌన్ గురించి. ఎందుకంటే సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ అది కావాలంటే అది ఏమై ఉండాలి ఖచ్చితంగా, మనం ఇందులో చెప్పుకున్నట్టు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అయి ఉంటుంది. ఇక వాక్యంలో ముఖ్యమైన భాగం ఏంటి? వర్బ్. కనుక
ఈ 3 విషయాలు మాత్రం మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ముఖ్యంగా నౌన్ ప్రొనౌన్ గురించి చెప్పుకుంటాం, తర్వాత వర్బ్ గురించి చెప్పుకుంటాం ఈరోజు మనం సెషన్లో. ఎస్, ఇప్పుడు మనము చెప్పుకోబోయే ఫస్ట్ టాపిక్ నౌన్. మనకు అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అక్కర్లేదు, మనకు అతి ముఖ్యమైన 3 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మాత్రం చెప్పుకుంటాం ఈరోజు. ఒకటి నౌన్. నౌన్ అనేది నామవాచకము తెలుగులో అయితే. సో పేరును తెలిపే ప్రతి పదాన్ని నామవాచకమే అంటాం. సో నౌన్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ ప్లేసెస్ అని చెప్పుకుంటాం అనమాట. కానీ కాదు, నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్. కేవలం పర్సన్స్, థింగ్స్, ప్లేస్ మాత్రమే కాదు, కనిపించే వస్తువులు, కనిపించనివి అన్నీ కూడా నౌన్సే. అన్ని పేర్లు నామవాచకాలే. సో పేరును తెలిపే ప్రతి పదాన్ని మనము నామవాచకంగానే పిలుస్తాము. సో నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్. సో ఆల్ ద నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్. సో ఉదాహరణ చూద్దాం మనము. రమ్య ఈజ్ అ డాన్సర్ అందాం. ఈ సెంటెన్స్లో రమ్య అనేది ఒక వ్యక్తి యొక్క పేరు, నౌన్. ఓకే, ఎప్పుడైనా కానీ వ్యక్తుల పేర్లు రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయాలి. దీన్ని మనము ప్రాపర్ నౌన్ అంటాం. సో టైప్స్ ఆఫ్ నౌన్, నౌన్ నంబర్, నౌన్ జెండర్ మనకు అక్కర్లేదు, అంత డీప్ అవసరం లేదు మనకు. ఏదైనా పేరు అంటే అది నామవాచకం తెలిస్తే చాలు మనకి. సో రమ్య ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్. సో దిస్ రమ్య ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎస్ ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయాలి. అందుకే మీరు ఏ పేరు రాసుకున్నా, మీ పేరు రాసినప్పుడు ఒక ప్రాపర్ వ్యక్తి పేరు కనుక దానిలో మన ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ రాయాలని రూల్. కనుక రమ్య రాసేటప్పుడు ఆర్ క్యాపిటల్ రాసుకున్నాం మనం. ఇక డాన్సర్ ఇది ఒక ప్రొఫెషన్ పేరు, ఇది కూడా నౌనే. ఇది కామన్ నౌన్ అంటాం మనం. సరే, మనకి ఇదంతా ప్రాపర్, కామన్, కలెక్టివ్, అబ్స్ట్రాక్ట్, మెటీరియల్ ఇవన్నీ మనం చెప్పుకోవడం అవసరం లేదు. మనం నౌన్ అని గుర్తుపడితే చాలు. ఇప్పుడు కిరణ్ ఈజ్ లెర్నింగ్ ఫ్రెంచ్ అన్నాం అనుకోండి. సో కిరణ్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ఇది నౌన్. ఫ్రెంచ్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, ఇది కూడా నౌనే. సో వ్యక్తి పేరు కానీ, వస్తువు పేరు కానీ, స్థలం పేరు కానీ, ఏదైనా పేరు, ప్రతి పేరు కూడా నామవాచకమే అవుతుంది. సో నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్. ఆల్ ద నేమ్స్ ఆర్ నౌన్స్. సో ఈ నౌన్ మనకి ఎక్కడ వస్తుంది? సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. ఈ విధంగా సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ మనకి ఏమొస్తున్నాయి? నౌన్ లేదా ప్రొనౌన్ వస్తుంది. సో మనకు నౌన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనము ప్రొనౌన్ గురించి మాట్లాడుకుంటాం. ఎస్, ప్రొనౌన్ అనేది మన నెక్స్ట్ టాపిక్. నామవాచకానికి బదులుగా వాడబడే భాషా భాగం ప్రొనౌన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొద్దిమంది ఇందులో చిన్న చిన్న కన్ఫ్యూజన్తో బాధపడుతుంటారు. దీనివల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా తప్పులు చేస్తుంటారు. కనుక తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకు ప్రొనౌన్ మీద మంచి కమాండ్ రావాలి. అందుకోసమని ఈ టాపిక్ జాగ్రత్తగా వినాలి, మనం నేర్చుకోవాలి. ప్రొనౌన్ ఈ పేరులోనే ఉంది. ప్రో మీన్స్ ఫర్ ఏ నౌన్. దేనికి బదులుగా? నామవాచకానికి బదులుగా, పేరుకు బదులుగా వాడబడే ప్రతి భాషా భాగాన్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్ అంటాం. A pronoun is a word. A pronoun is a word that is used instead of, in the place of, బదులుగా, a noun. ఒక నామవాచకానికి బదులుగా వాడబడే ప్రతి పదాన్ని మనము ప్రొనౌన్ అని పిలుస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాహుల్ ఈజ్ ఎ టీచర్. ఈ సెంటెన్స్లో రాహుల్ అనేది ఒక నామవాచకం, ఒక పేరు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పేరు కనుక ఇది ప్రాపర్ నౌన్. టీచర్ ఒక ప్రొఫెషన్ పేరు, ఇది కూడా నౌనే. ఓకే, ఇప్పుడు రాహుల్ అనే వ్యక్తి పేరును మళ్ళీ 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 చెప్పేటప్పుడు రిపీట్ చేయకుండా రాహుల్ అనే పేరుకు బదులుగా మనము ఒక భాషా భాగాన్ని వాడుతున్నాం. చూడండి, ఇప్పుడు రాహుల్ ఈజ్ ఎ టీచర్, హీ టీచర్స్ ఇంగ్లీష్ అన్నాం అనుకోండి. ఇక్కడ హీ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనము రాహుల్ గురించి. సో రాహుల్ అనే పేరు నామవాచకానికి బదులుగా మనం ఏం వాడుతున్నాము? హీ వాడుతున్నాము. సో హీ ఏమంటాం? మనము ప్రొనౌన్ అంటాం. సో నామవాచకానికి బదులుగా వాడేబడే భాషా భాగాన్ని ఏమన్నా మనము ప్రొనౌన్ అన్నాం. ఈ అనేది దేనికి సంబంధించింది? రాహుల్ అనే పేరుకు బదులుగా వచ్చింది, రాహుల్కు బదులుగా వచ్చింది కనుక దీన్ని ఏమన్నా మనం ప్రొనౌన్ అన్నాం. ఫర్ ఎ నౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. కళ్యాణి ఈజ్ అ సింగర్, షీ సింగ్స్ మెలోడియస్లీ అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ కళ్యాణి అనేది ఒక వ్యక్తి పేరు, నౌన్, రైట్? సో సింగర్ కూడా నౌన్ అనుకోండి. కళ్యాణి ఈజ్ అ సింగర్, షీ సింగ్స్ మెలోడియస్లీ అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ షీ అనేది దేనికి ప్రతీక? కళ్యాణి అనే నామవాచకానికి బదులుగా వాడబడుతుంది కనుక దీన్ని ఏమంటాం మనము?
ప్రొనౌన్ అంటాం. సో నామవాచకానికి బదులుగా వాడబడే ఏ భాషా భాగమైనా దాన్ని ఏమంటాం మనం? ప్రొనౌన్ అని పిలుస్తాం. సో ఈ ప్రొనౌన్ గురించి దాని కేస్, దాని నంబర్ గురించి మనం చెప్పుకుంటాం ఇప్పుడు. బికాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామర్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే, చాలామంది తప్పులు చేసే టాపిక్ కూడా ప్రొనౌన్ పర్సన్లోనే. ఇప్పుడు ముందు ముఖ్యంగా మనము ప్రొనౌన్ పర్సన్ గురించి చెప్పుకుందాం, ఆ తర్వాత మనం ప్రొనౌన్ గురించి, కేసు గురించి మాట్లాడుకుంటాం. ప్రొనౌన్లో మనము ప్రొనౌన్ పర్సన్ గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే పర్సనల్ ప్రొనౌన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ పర్సనల్ ప్రొనౌన్ అర్థమైతే మనం ఇంగ్లీష్ గ్రామర్లో తప్పులు లేకుండా మాట్లాడడం చాలా తేలిక అవుతుంది. ఎక్కువ మంది ఇంగ్లీష్ గ్రామర్లో తప్పులు చేసే ఏరియా కూడా పర్సనల్ ప్రొనౌన్లోనే. కనుక ఇప్పుడు దీని గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. సో ప్రొనౌన్ పర్సన్, ఎస్. ఇప్పుడు మనకు ప్రొనౌన్ పర్సన్ చాలా ఈజీ, ఏం లేదు. తెలుగులో ఏమంటామంటే తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అంటాం. అంటే మాట్లాడుతున్న వాళ్ళు ఉత్తమ పురుష, వింటున్న వాళ్ళు మధ్యమ పురుష, ఎక్కడో ఉన్న వాళ్ళు ప్రథమ పురుష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాంటెక్స్లో నేను మాట్లాడుతున్నాను. సో నేను మాట్లాడుతున్న నేను ఎవరు? నేను ఉత్తమ పురుష. వింటున్న మీరందరూ ఎవరు? మధ్యమ పురుష. ఇక్కడ లేని వాళ్ళు ప్రథమ పురుష అని చెప్పుకుంటాం మన తెలుగులో. సో అట్లాగే ఇంగ్లీష్లో కూడా 3 పురుషాలు ఉన్నాయి. దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో అంటే పర్సన్ అంటాం. ఆ పర్సన్స్ ఏంటి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇక్కడ కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష, ఎదుట మధ్యమ, వింటున్న వాళ్ళు మధ్యమ పురుష, లిజనర్. అంటే సింపుల్ చెప్తున్నాను, ఇంకా అది అర్థం కావడం కోసమని. ఆల్ ద రిమైనింగ్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కాకుండా మిగతా అందరూ అన్నీ కూడా థర్డ్ పర్సనే అవుతాయి. ఇక్కడ సింపుల్ చేస్తున్నా. ఆల్ అదర్స్ అంటే వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, స్థలాలు కావచ్చు, బెంచీలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో థర్డ్ పర్సన్ ఏంటి? మిగతా అని అంటే మాట్లాడుతున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు తప్ప మిగతా రిమైనింగ్స్ అన్నీ కూడా ఎందులో వస్తాయి? మనకి థర్డ్ పర్సన్లో వస్తాయి. సో ఫస్ట్ పర్సన్ ఏమనుకుంటాం మనము? మాట్లాడుతున్న వాళ్ళు, నేను మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్ అవుతాను. అగైన్ దీనిలో 2 ఉంటాయి, సింగులర్, ప్లూరల్. సో మాట్లాడుతున్న వాళ్ళు ఒకరిని అనుకోండి, ఉదాహరణకు నేను ఒక్కనే మాట్లాడితే, నేను ఒక్కనే ఉన్నాను కనుక నేను ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతాను, ఏకవచనం కదా, నేను. ఉదాహరణకి నాతో పాటు నా స్నేహితుడు నా పక్కన ఉన్నారనుకోండి, మేము ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాం, అప్పుడు ఏమవుతుంది? మేము, వి. మేము, మనము కూడా కావచ్చు, మేము. నేను మీ ఒక్కరితో మాట్లాడితే యు, నీవు. నేను మీతో అంటే మోర్ దాన్ 1, మీరు 10 మంది ఉన్నారనుకోండి, మీ 10 మందితో మాట్లాడితే అప్పుడు ఏమవుతారు? మోర్ దాన్ 1 అంటే ఇప్పుడు ఒకరికంటే ఎక్కువ, అప్పుడు ఏమవుతాం? మీరు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెకండ్ పర్సన్లో సింగులర్ కూడా యూనే, ప్లూరల్ కూడా యూనే. ఓల్డ్ ఇంగ్లీష్లో సింగులర్కి ప్లూరల్గా వేరు ఉండేవి, కానీ తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ వచ్చేసరికి యు, నీవు, యు, మీరు. ఒకరు ఉన్న యూనే, 10 మంది ఉన్న యూనే. ఇక అతి ముఖ్యమైనది థర్డ్ పర్సన్ సింగులర్. మాట్లాడుతున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు కాక మిగతా అందరూ కూడా థర్డ్ పర్సన్ అవుతారు. ఒకవేళ థర్డ్ పర్సన్లో ఒకరు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి, మగ, హీ, అతడు, షీ, ఆమె, ఇట్, అది లేదా ఇది. సో థర్డ్ పర్సన్లో సింగులర్ ఏంటి? ఒకరు ఉంటే కనుక మేల్ అయితే అతడు, ఫీమేల్ అయితే ఆమె, వస్తువు అయితే అది లేదా ఇది. ఒక వస్తువు గురించి మాట్లాడినప్పుడు, ఒకరికంటే ఎక్కువ వస్తువుల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు దే, వస్తువులు కాదు వ్యక్తులు అనుకోండి, ఇక్కడ వారు. సో ఇక్కడ ఇవన్నీ మళ్ళీ చూద్దాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు, ప్లూరల్ యు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, ప్లూరల్ దే. ఇక్కడ అన్ని ప్రొనౌన్స్ ఒకలాగా బిహేవ్ చేస్తే ఇది మరొకలాగా బిహేవ్ చేస్తుంది. ఏంటి ఇది? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్. ఎనీ సింగులర్ నౌన్, ఎనీ సింగులర్ నేమ్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అవుతుంది. సో ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అనే హీ, షీ, ఇట్ అనేవి డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. వాటికి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. కనుక ఇది మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన టాపిక్. ఇది మనము నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పుకున్నప్పుడు దీని ప్రత్యేక గురించి మనం మాట్లాడుకుంటాం. నేను ఈరోజు మీకు కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తాను.
సింపుల్గా అది నౌన్ ఏంటి ప్రొనౌన్ ఏంటి గుర్తుపెడితే చాలు. వర్బ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అనుకున్నాం ఈ టాపిక్లో, కానీ వర్బ్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక కంప్లీట్ ఎపిసోడ్ చేసుకుందాం. ఎందుకంటే వర్బ్ మనకు చాలా ముఖ్యమైన టాపిక్ అవుతుంది, ముఖ్యమైన భాగము, కనుక దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో మాత్రం నేను కొన్ని వాక్యాలు ఇస్తాను, వాటిలో నౌన్ ప్రొనౌన్ గుర్తుపట్టండి. ఇప్పుడు హోంవర్క్ చూడండి. ఫస్ట్, కృష్ణ ఈజ్ వర్కింగ్. సెకండ్ వన్, హీ వాజ్ అ ప్లేయర్. థర్డ్ వన్, శివాజీ వాజ్ అన్ ఎంపరర్. ఫోర్త్ వన్, దిస్ ఇస్ అ బాక్స్. ఫిఫ్త్ వన్, షీలా ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ 5 వాక్యాల్లో నౌన్ ఎక్కడ ఉంది, ప్రొనౌన్ ఎక్కడ ఉంది చూసి మీరు మార్క్ చేయండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ హోంవర్క్ చేసుకుందాం. ఆ తర్వాత మనం వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఛానల్ ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పటికున్న టాపిక్లో నౌన్ ప్రొనౌన్లో దాన్ని మీరు కామెంట్ బాక్స్లో పెడితే దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.